బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో సిబిఐ అధికారుల దాడిలో డిఆర్ఎం సౌరభ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 3.17 కోట్ల రూపాయల బిల్స్కి సంబంధించి ఇద్దరు వ్యక్తుల నుంచి సౌరభ్ లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పటి వరకు 87.60 లక్షల రూపాయల నగదును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక 72 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలు, విలువైన ఆస్తి పత్రాలు, పలు డాక్యుమెంట్లు సిబిఐ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు ముంబైలో డిఆర్ఎం సౌరభ్ అపార్ట్మెంట్లో సిబిఐ అధికారులు లాకర్ను గుర్తించారు. విశాఖలో సిబిఐ అధికారుల దాడుల్లో డిఆర్ఎం సౌరభ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 3.17 కోట్ల రూపాయల బిల్స్కి సంబంధించి ఇద్దరు వ్యక్తుల నుంచి సౌరభ్ లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇప్పటి వరకు 87.60 లక్షల రూపాయల నగదును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక 72 లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు, విలువైన ఆస్తి పత్రాలు, పలు డాక్యుమెంట్లు సిబిఐ అధికారులు సీజ్ చేశారు. మరోవైపు ముంబైలో డిఆర్ఎం సౌరభ్ అపార్ట్మెంట్లో సిబిఐ అధికారులు లాకర్ను గుర్తించారు.